హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైడ్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు. సో మనుషుల మధ్య సంబంధాలని, బంధాలని ఒక్క మొబైల్ ఫోన్ తుంచేస్తుందంటారా? అంటే మొబైల్ ఫోన్ ఏ విధంగా బంధాలని చెరిపేస్తుంది? మొబైల్ ఫోన్ నిజంగా అంత డేంజరస్సా? మనందరికి ఉపయోగపడే అంత మొబైల్ ఫోన్‌లో ఇంతటి దుర్మార్గం ఉందంటారా? తెలుసుకుందాం. నమస్కారం సార్. జనరల్‌గా 9-5 జాబులు చేసేవాళ్ళు మొబైల్ ఫోను అనేది ఇంటికొచ్చాక వాడకూడదంటారా అనే స్థితి వచ్చేసిందనమాట. ఎందుకంటే చాలామంది ఉమెన్ ఇస్తున్న కంప్లెయింట్ ఏంటి అంటే, "నువ్వు పని చేసుకొని వస్తున్నావు ఇంటికి. వచ్చాక ఏముంది పెట్టింది తింటున్నావు. ఫోన్ తీసుకొని ఒక గదిలోకి పోయి మూలన కూర్చుంటున్నావు. ఆ ఫోన్ చూసుకుంటూ ఇంకా అదే అయిపోతుంది" అన్నట్టు ఉమెన్ కంప్లెయింట్. సరే ఇంకా ఇందులో మగవాళ్ళు కంప్లెయింట్ ఇవ్వట్లేదా అంటే, కష్టపడి ఇంటికొచ్చి ఒక గ్లాస్ వాటర్ కొనుక్కునే వ్యక్తికి ఇప్పుడు ఫోన్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామో లేదంటే ఏ షాపింగో చూసుకుంటూ కూర్చుంటది ఈవిడ. ఇలా అయిపోతుంది కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి వీళ్ళ మధ్య బంధం చెడిపోతుందంటారా? దీనికి కారణం ఎవరంటారు? ప్రధానంగా నన్ను చాలామంది అడుగుతుంటారు. హ్మ్. ఏమని అంటే ఏందంటే, డైవర్స్ రేషియో పెరగడానికి గల కారణాలేంటి సార్ అని అడుగుతుంటారు అందరు నన్ను. ఓకే. డైవర్స్ రేషియో పెరగడానికి కారణాలనేటివి కొన్ని వందల కారణాలున్నా కూడా, ప్రధానమైన కారణం అంటే మెయిన్ కారణం సెల్ ఫోనే. హ్మ్. ఆ సెల్ ఫోన్ అనేదే మీరు డైవర్స్ అనే దానికి బీజం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఏందంటే, కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం కావడానికి టెలిఫోన్ అనేదే ప్రధాన కారణం చెప్తాను. మొబైల్ 100% మొబైలే దాంట్లో. మనం ఒక్క సెకండ్ కూడా కానీ, ఒక్క పర్సెంట్ కానీ దాన్ని కాదు అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక 30 ఇయర్స్ క్రితం కనుక మనం మాట్లాడితే, సెల్ ఫోన్ లేని కాలం కనుక వెళ్తే, ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు అనుకుందాం. ప్రేమించుకున్న తర్వాత ఏమైంది, అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది అనుకుందాం. తెలిసిన తర్వాత అప్పుడు దొరికితే అప్పుడు ఏం చేస్తున్నారు జనరల్గా, వాళ్ళని పట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే, తెలిసిన తర్వాత ఏం చేస్తుందంటే, వాళ్ళకి పెళ్లి చేయకుండా ఉండటానికి అప్పుడు ఆ అమ్మాయికి వేరే ఊరికి సంబంధం ఇచ్చి పంపించేస్తుండే. ఇమ్మీడియట్లీ వేరే ఊరికి ఎక్కడైనా మాట్లాడి సంబంధం ఇచ్చి పంపించేస్తుండే. పంపించిన తర్వాత ఏమవుతుందంటే, దీంట్లో 2 సినారియోలు ఉంటాయి. ఒకటి, పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే ఊరికి పోయిన తర్వాత కొద్దిగా మూడి ఉంటుంది కదా, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి, ఇక్కడ బలవంతం పెళ్లి చేశారు కాబట్టి కొద్దిగా మూడి ఉంటుంది కదా. అక్కడ వాళ్ళు ఏమనుకుంటుండే అప్పుడు అంటే ఏంటంటే, అరే ఈ అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చింది కదా, మరి మా ఇంటికి వచ్చినప్పుడు కొత్త ఇల్లు కదా, అలవాటు కాలేదేమో అని ఆమె మూడినెస్ని వాళ్ళు ఆ రకంగా అర్థం చేసుకుంటుండే. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కాలం అన్నింటినీ మార్చేస్తుంది. ఎప్పుడైతే ప్రేమించిన ప్రియంతోని సంబంధాలు తెగిపోయి, ఎప్పుడైతే ఒక కొత్త కాపురానికి వెళ్ళిపోయి అక్కడ ఉందో, స్టార్టింగ్లో అయిష్టత ఉన్నా కూడా కాలక్రమేణా మెల్లమెల్లగా ఆ కుటుంబానికి దగ్గర అయిపోయి, ఆ భర్తతోని కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయి ఈ లవ్ స్టోరీ మర్చిపోయి హ్యాపీ జీవితాన్ని గడిపేస్తుండే. ఓకే. ఇది పరిస్థితి జనరల్గా. ద సేమ్ సినారియో ఇప్పుడు మనం 2025 పెట్టినాం అనుకుందాం. ఇద్దరికి సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఈమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా, అబ్బాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా, అమ్మాయి పెళ్లి చేసుకొని ఇద్దరు కాంటాక్ట్లోనే 24 అవర్స్ ఉంటున్నారు. ఇంకా ఇక నువ్వు తెల్లవారులు ఇక ఏడ్సుడు పెడబొబ్బలు అన్ని వాట్సాప్లో పెట్టుకుండు, ఎమోషన్స్ క్యారీ చేసు అంతా ఇన్నే ఉన్నప్పుడు, ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకి ఈ పాత బాయ్ ఫ్రెండ్స్తోనో గర్ల్ ఫ్రెండ్స్తోనో కాన్స్టెంట్ మీరు టచ్లో ఉండటంతో ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ రిలేషన్షిప్ ఖరాబ్ అయిపోతుంది డెఫినెట్లీ 100%. ఇంతకుముందు మనం ఎవరైనా ఏంటంటే, ఏదైనా కూడా ఏంటంటే అందరం క్షేమంగా ఉన్నాము, మంచిగా ఉంటామనే ఆలోచనతో బతుకుతుండే. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషికి ఓపిక అనేది ఫస్ట్ నశించిపోయింది. ఓపిక అనేది పూర్తిగా నశించిపోయింది. ఇంతకుముందు మనకు సెల్ ఫోన్ లేని కాలంలో భార్యాభర్తలకు గొడవలు వచ్చినాయి అనుకో, అప్పుడు సెల్ ఫోన్ లేదు చెప్పుకోవడానికి ఎవరికి. సెల్ ఫోన్ లేదు అప్పుడు చెప్పుకోవడానికి ఎవరికి. వాళ్ళు అప్పట్లో చెప్పుకోవాలంటే బై ద వే ఆఫ్ లెటరే. సో గొడవైన సమయానికి, ఆ లెటర్ రాసే సమయానికి మధ్యలో ఒక 2-3 గంటల గ్యాప్ వచ్చేది కాబట్టి, ఆ 2-3 గంటల గ్యాప్ వాళ్ళ జీవితాన్ని సరిదేస్తుండే. ఇంకా సరిదేస్తుండే, వాళ్ళు కలిసిపోతుండే. సర్లే ఏదో గొడవైందిలే. ఇప్పుడు గొడవైన టైంకి మళ్ళీ ఒక 3 అవర్స్కి నువ్వు లెక్కేసుకో, నీకు అంత కోపం రాదు.
ఆలోచన స్టార్ట్ అవుతుంది మనిషికి. అరే ఇంతకుముందు అనవసరం గొడవ పెట్టుకున్నానే అనిపిస్తుంది. అరే నేనే తప్పు చేసినేమో, లేకపోతే వాడే తప్పు చేసినాం. చాలా 90% పీపుల్ అట్నే ఉంటారు. 10% అయ్యి నా తప్పేం లేదు అదే అని తిరుగుతుంటారు, అది వేరే విషయం అనుకో. సో అది ఆ థాట్ వస్తుండే మనిషికి. ఇంకా ద బిగ్గెస్ట్ థింగ్ ఏంది చెప్పనా, ఏ కారణం చేతనైనా ఒకవేళ భార్య భర్తకి ఎప్పుడైనా రాత్రిపూట గొడవ అయింది అనుకుందాం, ఓకే, గొడవ అయితే పూర్వకాలంలో ట్రాన్స్పోర్ట్ లేదు, అమ్మాయి ఏదైనా కోపం వచ్చి బయటికి వెళ్ళిపోవాలన్న భయం కాబట్టి సరే పొద్దున్న లేచి ఇంటికి పోతా నేను సంగతి చెప్తా అని చెప్పి పడుకుంటుండే ఇంట్లోనే, సేమ్ ఇంట్లోనే పడుకుంటుండే వేరే దగ్గర. మార్నింగ్ లేచాక థాట్స్ మారిపోతాయి. ఇద్దరు ఇట్లా ఎవరో థాట్ మారిపోతుంది. ఎవరో ఒకరు సారి చెప్పుకోవడమో, లేకపోతే కొద్దిగా తగ్గి ఉండడమో, లేకపోతే ఏదో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం అయిపోయి కాపురం కలిసిపోతుండే. ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు గొడవ అయింది అనుకుందాం ఏదైనా కారణం వల్ల. గొడవ అయితే ఏ అమ్మ నీతో ఉండేది నేను వెళ్ళిపోతా, ఇప్పుడు నీ అమ్మ నీ సంగతి చెప్తా ఆగని చెప్పి అనగానే సెల్ ఫోన్లో ఊబర్ లేకపోతే ఓలాను ఇట్లా బుక్ చేస్తే కిందనే ఉంటున్నాడు వాడు. ట్రూ. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్, నువ్వు రాత్రి 2 గంటలకు గొడవ ఇట్లా కొట్టిన వాడు కిందనే రండి మేడం మీకోసారి అడిగిన అంటాడు వాడు. కథ ఈ ఆవేశంలో వాళ్ళు బట్ట చదువుకుని వెళ్ళిపోతున్నారు, కథ కుటుంబాలు దూరం అయిపోతున్నాయి. సో పెరిగిపోయిన టెక్నాలజీస్, పెరిగిపోయిన కంఫర్ట్ కూడా. టెక్నాలజీ ఎప్పుడైనా కూడా మనిషి జీవితాన్ని 100% నాశనం చేస్తారు. 100% నాశనం చేస్తారు టెక్నాలజీ. అంటే టెక్నాలజీ చేతిలో లేదు అనడానికంటే కూడా మన చేతిలో. సార్ ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం మనిషి బతకలేదా? బతికాడు. ఇప్పుడు బతకలేడా? ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంది అంటే, ఏ మనిషి అయినా కష్టపడటం కానీ లేకపోతే ఇంకా ఏది చేసినా కూడా 3 పూటలు తిండి, ఉండటానికి ఒక ఇల్లు, ప్రశాంతమైన జీవితం. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నా, 1000 కోట్లు ఉన్న వాళ్ళకి అదే కావాలి మనిషికి. ఫైనల్గా నువ్వు 1000 కోట్లు మనిషి సంపాదన కోసం ఉరుకుతుంటాడు. ఉరికి ఏం చేస్తాడు? సుఖంగా ఉండటానికి ఒక ఇల్లు, ముచ్చట పెడతానికి 4 మనసులు, ఇవే కావాలి మనిషికి. అంతే. ఇవి అనుభవించడానికి డబ్బు అవసరం లేదు నీకు, కానీ అది రియలైజ్ అవ్వట్లేదు చాలా మంది. ఇది అనుభవించడానికి ఒక మనిషి ప్రశాంతంగా ఉండడానికి డబ్బు ఎప్పుడు కారణం కాదు. డబ్బు అనేది మనం లగ్జరీగా బతకడానికి పనిచేస్తుంది తప్ప ప్రశాంతంగా ఉండడానికి డబ్బు పనిచేయదు. అర్థమైందా? అందరు ఏంటంటే మనకు లగ్జరియస్ లైఫ్, కార్లు ఉండటము, లేకపోతే మొబైల్ ఫోన్స్ ఉండడము, పెద్ద పెద్ద ఇండ్లు ఉండటం అన్నట్టు లగ్జరీ అనుకుంటారు అందరు. అది కాదు. ఫైనల్గా ఏ మనిషి అయినా ప్రశాంతంగా ఉండటం, మంచిగా నచ్చినప్పుడు నిద్రపోవడం, మంచిగా నచ్చినప్పుడు లేవటం, నచ్చిన పని చేసుకోవడం, నచ్చినట్టు బతకడం ప్రశాంతత. సో వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తే ఇంటికి వచ్చాక ఫోన్లు పక్కన పెట్టాలి. ఫోన్ నేను 90% నేనైతే పర్సనల్గా ఫోన్ యూజ్ చేయడం మానేసిన. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను నా జీవితంలో ఉన్న మా ఇంటి సభ్యులతో సహా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా చెప్తాను. ఏం చెప్పనా, డోంట్ కాల్ మీ, ఓన్లీ టెక్స్ట్, దట్స్ ఇట్. అది కూడా వాట్సాప్ కాదు, వాట్సాప్ వాడతానే నేను ఇంకా. ఓన్లీ మొబైల్ ఫోన్లో నాకు టెక్స్ట్ పెట్టు అంతే, కాల్ చేయకు అని చెప్తాను అంతే. డైరెక్ట్ మా ఇంట్లో వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా, ఫ్రెండ్స్కైనా, ఎవరికైనా సరే నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చెప్తా తెలుసా, నేను కాల్ ఎత్తాను, నాకు వాట్సాప్ లేదు, నీకేమన్నా నాతో మాట్లాడాలని ఉంది, నాకేమన్నా కన్వే చేయాలని ఉంది అంటే నాకు టెక్స్ట్ పెట్టు, మొబైల్ నా చేతుల్లోనే ఉంటుంది, నేను చూసుకుంటాను. వండర్ఫుల్. నేను మొబైల్ లేకుండా వాడదామని ట్రై చేసినా కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి పేమెంట్స్, లేకపోతే ఎక్కడికి పోయినా ఈ బార్ కోడ్లు, ఏదైనా తిందామంటే ఈ బార్ కోడ్లు, పేమెంట్లు వచ్చేసి వాడాల్సి వస్తుంది. అవి లేకపోతే అసలు మొబైల్ కూడా యూజ్ లేదు. ఏదైనా రపక్కన బ్యాంకింగ్ లేకపోతే ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా ఎన్నా మొబైల్ అయిపోయింది. కాబట్టి నేను స్ట్రిక్ట్లీ మొబైల్, వాట్సాప్ లేదు, నేను ఫోన్ ఎత్తాను. ఒక నిత్యావసర వస్తువులా మారిపోయింది. నిత్యావసర వస్తువు కంటే ఎక్కువ అయిపోయింది. మనిషి మొత్తం జీవితాన్ని ఫోన్లోనే పెట్టేసుకున్నాడు. సో నిద్ర కూడా పోతాడు తెలుసా. ట్రూ సార్, ట్రూ. పండుకొని నిద్ర రాకపోతే ఒక అర్ధ గంట ట్రై చేస్తే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు నిజంగా పండుకొని ఫోన్లని పక్కన పెట్టి ఆలోచనలు మానే నీకు 100% నిద్ర వస్తుంది. నిద్ర రాకపోతే కూడా మనం ఫేస్బుక్, వాట్సాప్, ఎక్సో వై జెడ్ చూస్తూనే ఉంటాం. కాబట్టి నేను అనేది ఏంటి అంటే, మొబైల్ ఫోన్ వల్ల అయితే 100% మనిషి జీవితంలో పెను మార్పులు వచ్చేసినాయి. కుటుంబ వ్యవస్థలో అయితే ఇంకా డ్రాస్టిక్ పెను మార్పులు వచ్చేసినాయి. సో డెఫినెట్లీ ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ స్టిల్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్ ఉన్న, మ్యారేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తప్పకుండా తీసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.